చెప్పు మామ నువ్వు ముందుకు చెప్పాలి ఎందుకంటే బావులమ్మ గిన్నె కలిపాం కదా అత్తమ్మ చీకటి ముసిరిందే నాను లేక బబ్బు వాళ్ళ డాడీ చనిపోయాక కూడా ఇలాంటి కామెంట్ రావడం చాలా దారుణం. కామెంట్ లో ఏముందో ఆఖరిలో చూద్దాం. హిందూ సాంప్రదాయంలో అస్థికలను నీళ్లలో కలపడం చాలా ముఖ్యమైన ఆచారం. దీనిని అస్థి విసర్జన అంటారు. మరణించిన వారి ఆత్మ శాంతి కోసం మరియు మోక్షం పొందడం కోసం ఈ ఆచారం చేస్తారు. అస్థి విసర్జన యొక్క ప్రాముఖ్యత ఆత్మశాంతి. అస్థికలను పవిత్ర నదిలో కలపడం వల్ల మరణించిన వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు. మోక్షం నీటిలో కలిపిన అస్థికలు జీవుడిని పునర్జన్మల చక్రం నుండి విముక్తి చేసి మోక్షానికి చేరుస్తాయని విశ్వసిస్తారు. బంధాలు తెంచుకోవడం. అస్థికలను నీటిలో కలపడం అనేది మరణించిన వ్యక్తితో ఉన్న భౌతిక బంధాన్ని తెంచుకోవడానికి సహాయపడుతుంది. ప్రకృతితో కలవడం. శరీరం పంచభూతాలతో తయారైందని నమ్ముతారు. అస్థికలను నీటిలో కలపడం ద్వారా శరీరం తిరిగి తన మూలకాలతో కలుస్తుంది. పవిత్ర నదుల ప్రాముఖ్యత. గంగ, యమున, గోదావరి వంటి పవిత్ర నదులలో అస్థికలను కలపడం చాలా శుభప్రదంగా భావిస్తారు. గంగా నదిని స్వర్గానికి ద్వారంగా కూడా భావిస్తారు. అస్థి విసర్జన చేసే విధానం సాధారణంగా మరణించిన తరువాత కొన్ని రోజుల నుండి 10 రోజుల లోపు అస్థి విసర్జన చేస్తారు. కుటుంబ సభ్యులు అస్థికలను ఒక కుండలో లేదా పాత్రలో ఉంచుతారు. వారు పవిత్ర నదికి లేదా సముద్రానికి వెళతారు. పూజారి మంత్రాలు చదువుతుండగా అస్థికలను నీటిలో కారు. కొన్ని ప్రాంతాలలో అస్థికలతో పాటు పువ్వులు, బియ్యం మరియు ఇతర పవిత్రమైన వస్తువులను కూడా నీటిలో వేస్తారు. అస్థి విసర్జన అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన మరియు భావోద్వేగభరితమైన ఆచారం. ఇది మరణించిన వారి ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును కలిగిస్తుంది. గంగు, మీరు బాధపడకండి. బాబుని బాగా చూసుకోండి. బొబ్బుకి బలం మీరే. ఇప్పుడు మీ వీడియోలకి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా మా కుటుంబ సభ్యులే. బాబు వాళ్ళ నాన్న చనిపోయారని తెలిసాక మీరు ఎంత బాధపడతారో మేము కూడా అంతే బాధపడ్డాము. గంగు బ్రో, మీరందరూ ఇమ్రాన్ అన్నతో కలిసి ఒక వీడియో చేయాలని ఉంది. మీరందరూ మీ టీం మొత్తం ఒకసారి ఒక వీడియో చేయండి బ్రో. గంగు భాయ్, బొబ్బుకి తోడుగా ఉండండి భాయ్. బొబ్బుని జాగ్రత్తగా చూసుకోండి అన్న.